ప్రకాశం జిల్లా దర్శి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు ఉచితంగా రక్షణ మంచినీటి పథకం అమలు చేస్తుంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేస్తుంది. కొంతమంది కింది స్థాయి సిబ్బంది చేతిపాటానికి అధికారులు మద్దతుతోనే జరుగుతుందని భావిస్తున్నారు. వివరాలకు వెళితే దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు గత 2 సంవత్సరాలుగా అక్రమంగా ట్యాప్లు, వాణిజ్య సదుపాయాలు ఉన్న కూల్ డ్రింక్ షాపులకి, షాపింగ్ కాంప్లెక్స్ బాత్రూంలకి, అలాగే ధనవంతులు ఇళ్లకి ఒకే రోజు 40 మీటర్లు పైప్ లైన్ వేసి 11 కులాలు నామ్స్ కి విరుద్ధంగా 11 ఇళ్లకు 11 కుళాయిలు బిగించిన విషయం సంబంధిత డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు తెలియజేసినా ఆ కింద స్థాయి సిబ్బందిపై ఎలాంటి చర్యలు లేవు. అదే అదనుగా భావించి అతను విచ్చలవిడిగా కుళాయిలు బిగిస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదంతా కూడా పై స్థాయి ఆఫీసర్లకు తెలిసి జరుగుతుందని, గతంలో చిన్న చిన్న తప్పులు జరిగితేనే 5గురు ఒకే రోజు ఎస్సీల్ని, మైనార్టీల్ని, బీసీలు కలిపి ఒకే రోజు 5గురు సస్పెండ్ చేస్తున్న చరిత్ర కలిగిన డిపార్ట్మెంటరీ. అలాగే మరో 3 సిబ్బందిపై పోలీస్ కేసు పెట్టి బీసీలపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు. బీసీ, మైనార్టీ, ఎస్టీలకు ఒక న్యాయము మరియు అగ్రకులాల వారికి ఒక న్యాయము అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ముడుపులు ఇతను ద్వారా వచ్చిన ఎన్ని పై స్థాయి అధికారులు కూడా పంచుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక పేదవాడు ఎక్కడన్నా కుళాయి అడిగితే 100 రకాల కారణాలు, 100 రకాల రూల్స్ చెప్పి ఆ పేదవాడికి కుళాయి వేయరు. కానీ కింద స్థాయి సిబ్బంది మరి ఏం చెబుతాడో ఏమో. నామ్స్ ఎక్కడ పాటించకుండా అర్ధరాత్రికి సిమెంట్ రోడ్లు పగిలిపోవడం, ధనవంతులు ఇండ్ల ముందు, ఇండ్ల లోపలికి కుళాయిలు నిలబడుతూ ఉంటాయి. మరి కాలమే నిర్ణయిస్తుంది. దర్శి ప్రజలు ఎదురు చూస్తున్నారు.